హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ చూడండి. ఈ బ్లౌజ్ అయితే మీకు ముందు ఎందుకు చూపిస్తున్నాను అనేది చూపిస్తాను చెప్తానండి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే హ్యాండ్స్‌కి అయితే వేయలేదండి. నార్మల్‌గా బార్డర్ వచ్చిందని. ఇక్కడ నెక్‌కి అయితే వేసాను. పైపింగ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఫ్రెండ్స్. అందుకని మనకి ఎక్కడి నుంచైనా గిరాక్ అనేది వచ్చేస్తది. మన ఫినిషింగ్ అనేది బాగుంటాయి అని చెప్తూ ఉంటాను కదా! చూడండి ఇది వచ్చేసి మామూలుగా డీప్ నెక్ అయితే కాదండి. మామూలు నెక్ అంతే. అంత డీప్ కాదు. చిన్న నెక్ కాదు. మీడియం సైజ్ ఉంది. అయితే చూడండి ఈ బ్లౌజ్ అనేది ఇంత ఫినిషింగ్ ఇచ్చాం కాబట్టే మనకి గిరాక్ అనేది వచ్చేస్తదండి. అయితే ఇది వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అండి. నేను ఇప్పటిదాకా చూపించింది అయితే నేను స్టిచ్ చేసింది. ఇది వాళ్ళు ఇచ్చిన బ్లౌజు. అయితే చూడండి ఎంత అంటే షేప్ పట్టీ అనేది ఎలా పెట్టారో దాన్ని బట్టి నేను సెట్ చేసి కుట్టానండి. మస్తు దారుణంగా కుట్టారండి. నెక్ అనేది చాలా అసలు ఘోరమైన పరిస్థితి. ఇక చూడండి స్ట్రెయిట్‌గా రౌండ్ రాకుండా మొత్తం స్ట్రెయిట్‌గా పెట్టేశారు. ఇలా ఉందండి వాళ్ళ బ్లౌజ్ అయితే. అది నేను సెట్ చేసి కుట్టాను. ఇంతకుముందుకైతే 2 బ్లౌజులు కుట్టానండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పటిదాకా చూపించిన యాష్ కలర్ బ్లౌజ్ ఇదేనండి. మీకు అవుపిస్తుంది కదా, ఇందులో 3 బ్లౌజులు ఉన్నాయి. ఈ బ్లౌజ్లో ఒకటి యాష్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, అదేనండి ఇప్పుడు నాకు ఇప్పటిదాకా మీకు చూపించింది. అయితే అది స్టిచ్ చేసి చూపించాను. ఎందుకు పెట్టానంటే వాళ్ళు సైజు బ్లౌజ్ చూపించాను కదా మీకు, ఎంత ఘోరంగా ఉందో. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్టిక్కర్స్ ఉన్న బ్లౌజ్ అయితే నేనైతే పిండనండి. మీటర్ మనకు ఫోల్డింగ్ చేసి వచ్చేసాయి కదా, అవైతే ఏం పిండుకోను. ఎందుకంటే నార్మల్గా అవైతే మనకు అంత సింక్ కావండి. మనకు టాన్లో కట్ చేస్తారు కదా, అవైతే సింక్ అవుతాయి. దానికోసం అయితే చెప్తున్నానండి. మళ్ళీ మీరు అడుగుతారు కదా ఎందుకు పిండకుండా వేస్తున్నారని. అందుకని ఇక్కడైతే చూడండి వీలే కాబట్టి 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి నేను. ఒకేసారి కట్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వేసుకొని ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది నీట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తీసుకొని అయితే నేను కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు కామన్గా నేను టేప్తో చూపిస్తే అర్థమవుతుందో లేదో అని ఇప్పుడైతే మామూలుగా స్కేల్తోనైతే చూపిస్తున్నానండి. ఎల్ స్కేల్ కూడా నేను కొన్నానండి. కానీ మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. దానికోసం అయితే వాళ్ళు ఎక్కడ పెట్టారో కూడా అవుపియట్లేదు. చాలా రోజులు అవుతుంది కొని కూడా, కానీ చూపియట్లేదు. అందుకని నార్మల్గా ఈ స్కేల్తోనైతే చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కానీకైతే చూపిస్తున్నానండి. అయితే ఇందాక బ్లౌజ్ అనేది మనకి సైజ్ బ్లౌజ్ ఇదేనండి. నేను ఫస్ట్ మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ వీడియో అనేది తీసిన తర్వాత స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి షేప్ పట్టీ అనేది ఎంత పెద్దగా పెట్టారో. చెస్ట్ లేని వాళ్ళకి అంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పెట్టొచ్చు. కానీ ఈ డాట్కి ముందు నెక్కి ఇంతే గ్యాప్ అస్సలు ఉండొద్దండి. మనకి షేప్ అనేది అంత బాగుండదు ముందు. అందుకని చూపించాను ఈ బ్లౌజ్ అనేది. వాళ్ళకి సెట్ కావట్లేదు కాబట్టి అక్కడ ఊరు వీలేది వేరే ఊరండి. అక్కడ నుండి మనకి బ్లౌజులు పంపిస్తున్నారంటే మనమైతే అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి ఖర్చుతో సహా పెడుతున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ అనేది ఇంత ఉంది. నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాము చూడండి. మనం ఖర్చు కోసం అయితే 1 ఇంచ్కు మార్క్ చేసుకున్నాం కదా, అలాగే కింద చంక డౌన్ వరకు మార్క్ చేసుకొని, అలాగే చంక లూజు షోల్డర్ నుంచి చంక లూజ్ వరకు ఇలాగా హ్యాండ్ లూజు ఈ 2 మార్కులు అయితే కలుపుకోవాలి. హ్యాండ్ లూజు అలాగే చంక లూజు 2 మార్కులు అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 6.5 అయితే ఉందండి. ఇలా చూస్తే ఖర్చు లేకుండా అయితే 6 ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు 2.5 అయితే పెట్టారు. అంటే 4 ఇంచెస్ ఉంది చంక డౌను. చూడండి 4.5 అంటే 2.5 మాత్రమే పెట్టారండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5, చంక డౌన్ వచ్చేసి 2.5 అంటే 3 మామూలుగా నేనైతే 3 పెడతాను. కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పారు కాబట్టి నేనైతే 2.5 అయితే పెట్టాను. ఇలా మార్క్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే వచ్చిందని. చంక డౌన్ అనేది 2.5, అలాగే చంక లూజ్ వరకు ఇలా చూసుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి 6 ఉంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఉందండి. అయితే ఇప్పుడు చూడండి ఇలా ఒక 2 ఇంచెస్ తీసుకొని ఇలా లైన్ వేసుకోవాలి ఖర్చు కోసము. ఈ 2 మార్కులు కలుపుకోవాలి, చంక లూజు హ్యాండ్ లూజు.
2 ఇంచెస్ ఖర్చు ఉంది మనకి ఇక్కడైతే ఏం అతుకులు అనేటివి పడకుండా ఉంటుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఒక 1 ఇంచు నుంచి చంక లూజ్ వరకు మాత్రం లోతు అనేది తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే. ఇక టక్స్ పెట్టుకోవాలి చంక లూజ్ దగ్గర, అలాగే హ్యాండ్ లూజు మనకి సెంటర్ పాయింట్ దగ్గర. అలాగే ఇప్పుడు మొత్తము ఇక్కడ నేను హ్యాండ్స్ తీసిన తర్వాత ఆపోజిట్లో అయితే కట్ చేశానండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. అలా వేసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోనికి వీలు ఉంటుందండి. ఒకవేళ మీకు డ్రాప్ నెక్ కావాలి, బ్యాక్ హుక్స్లు పెట్టుకోవాలంటే అప్పుడు ఓపెన్ సైడ్ కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు బ్యాక్ నెక్ అనేది నార్మల్ బ్లౌజులు అనేది మొత్తం ఇలానే కట్ చేసాం కాబట్టి మీరు ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది ఇలానే పెట్టుకోవాలి. ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి కింద అయితే 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకొని ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా. అయితే ఇందాక చూపించిన బ్లౌజు అమ్మాయిదైతే మా ఊరు కాదండి, మా ఊరు అమ్మాయి, ఒక అమ్మాయి మా ఊరు ఆడపడుచు అయితే ఆ అమ్మాయిది వేరే ఊరైతే అక్కడ ఆ అమ్మాయి బ్లౌజులు చూసి, ఆ అమ్మాయి ఇక్కడనే కుట్టించుకుంటుంది, ఆ అమ్మాయి బ్లౌజులు చూసి వాళ్ళ పక్కింటి ఆమె అయితే ఇచ్చిందండి ఈ 3. అంతకుముందుకు 2 బ్లౌజులు ఇస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగుందని చెప్పి మళ్ళీ అయితే 3 బ్లౌజులు ఇచ్చిందండి. అందుకని చెప్తున్నాను. ఇది నడుము సైజ్ వచ్చేసి 27 అండి. 27లో 4 భాగాలు చేసుకోవాలి మనము. 4 భాగాలు చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా చేసుకుంటే మనకు 4 భాగాలలో 1/4 వంతు అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి. పావు తక్కువ ఏడు వచ్చిందండి. ఒక ఖర్చు అంటే 1 ఇంచు డాట్స్ కోసము 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి. మనకి ఎంతన్నా రానియండి, నడుము లూజ్ ఎంతన్నా రాని మనకి. కాకపోతే ఏంటంటే మొత్తం ఖర్చు డాట్స్కైనా ఖర్చు కలిపైనా 3 ఇంచెస్ ఉండాలండి. అయితే ఇక్కడ నడుము చూసుకున్న తర్వాత బాడీ అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. మన షోల్డర్తో పైన ఖర్చుతో సహా పెట్టానండి షోల్డర్ పైన, కాబట్టి మనం అక్కడ 1/2 ఇంచు తీసుకోవాల్సిన పని లేదు, ఖర్చుతో సహా పెట్టినాం కాబట్టి. ఇక్కడ లాస్ట్కి ఒక 2 ఇంచ్ దగ్గర ఒక లైన్ వేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం బయటికి ఆ లైన్ దాటి మనకు ఖర్చు అయితే పెట్టాం కదండి, ఖర్చు వరకే లాస్ట్ లైన్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ 1/2 ఇంచు కింద మనం మార్క్ వేసాము ఆల్రెడీ ఖర్చు కోసమని. అలాగే వీప్ కప్ ఉంటుంది కదండి, వీప్ కప్ దగ్గర కూడా 1/2 ఇంచుకి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, నడుము 27 ఉంది కాబట్టి మనం 5 ఇంచెస్ కన్నా ఎక్కువ పెడితే అస్సలు భుజాలు అనేది నిలవండి పైన. ఇలా 5.5 పైన మనం 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, కింద 5.5 దగ్గర కూడా ఇది 5 ఇంచెసే ఉండాలి. అందుకని చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నానండి చంక లోత్ అనేది. ఇలా చూసారా, సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే క్లియర్గా అర్థం కానికి. అయితే ఇక్కడ 3 ఇంచెస్ ఏమో మనకి షోల్డర్ కదా, 2 ఇంచెస్ నెక్. ఇక్కడ వచ్చేసి నెక్ అనేది 9.5 ఉందండి. 9.5 ఉన్నా కూడా ఇలా డీప్ నెక్ అయితే కాదండి, మామూలుగా 2.5 అయితే పెడుతున్నాను. డీప్ నెక్ అంటే నా దృష్టిలో అయితే 3 ఇంచెస్ దాటితేనే నేనైతే డీప్ నెక్ అంటానండి. మామూలుగా 2 ఇంచెస్ 2.5 అయితే అంత పెద్దగా ఏం కాదు. ఇలా కింద వచ్చేసి 2.5 అయితే పెట్టానండి. పైన 2 ఇంచెస్ నెక్, కింద వచ్చేసి 2.5 ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు చూపిస్తున్నాను మీకు ఖర్చు కోసం వదులుకోవాలని. ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు కదా, నేను మెజర్మెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. పైన 1/2 ఇంచుకి వదులుకొని
అక్కడి నుంచి చూసారంటే చూడండి మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మనం పెట్టిన కొలతలకి లూజ్కి. చూడండి ఫస్ట్ డాట్స్ కోసం కదా మనం వదిలిపెట్టుకుంది. ఆ డాట్స్ అనేది అలా వెళ్ళిపోతాయి కాబట్టి షేప్ అనేది అలా వస్తుందని మీకు ఫస్ట్ మార్క్ చేసి చూపించాను నేను. 27/4 4 భాగాలు చేసుకొని మనకి ఎంత అయితే వస్తుందో అంత ఒక వంత అయితే పెట్టుకోవాలి నడుము లూజు. తర్వాత మిగతాది 3 ఇంచెస్ ఖర్చు కోసం అలా పెట్టుకొని ఇదంతా 5.5 వచ్చేసి మనకి చంక డౌను, 3 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ నెక్, 2.5 వచ్చేసి డిప్ నెక్. అంతేనండి, సింపుల్. చూడండి ఇంచుమించు మనకి దగ్గర దాకా వెళ్ళామండి. చంక లూజ్కి నడుము లూజ్కి పక్కా మ్యాచ్ అయింది. అన్ని బ్లౌజులకైతే ఇలా మ్యాచ్ కాదండి, కొన్ని మాత్రమే అలా అయిపోతూ ఉంటాయి. అలాగే అన్నిటికీ ఇలానే ఉంటుందా అంటే అదేం ఉండదండి. కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి నడుము లూజ్ ఎక్కువగా ఉండి ఆర్మ్ లూజ్ తక్కువగా ఉంటుంది. అలా డిఫరెంట్గా చాలా ఉంటాయండి. అన్నీ మ్యాచ్ అవుతాయి అంటే అలా ఏమి ఉండదు. మనము బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి మెజర్మెంట్ అయితే చేసుకోవాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అయితే మనకి 3 బ్లౌజ్ ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి చాలా బాగా నచ్చాయంటండి. వాటికి ఇంత ముందుకి ఇచ్చిన బ్లౌజులకైతే ఫినిషింగ్ చాలా బాగుందని చెప్పి 2 బ్లౌజులకి పైపింగ్ వేశానండి. అయితే అందుకని మళ్ళీ పంపించింది ఆమె 3 బ్లౌజులు అయితే. అందుకని మనకి ఫినిషింగ్ బాగుందంటే మనకి ఎక్కడి నుంచైనా, అంటే మన ఊరు నుంచే కాదు పక్క ఊరు నుంచి అయినా గిరాక్ అనేది వస్తుందండి. అందుకని ఫస్ట్ మనీ కాకుండా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి మనం. మనీ ఫస్ట్ వచ్చేసి ఫినిషింగ్ అండి, నెక్స్ట్ డే మనకి మనీ. ఎందుకంటే మనం ఫినిషింగ్ బాగుందనుకోండి, మనీ ఇంకా 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా ఎక్కువ అడగనీకి ఛాన్స్ ఉంటుంది. మనం ఫినిషింగే ఇవ్వలేదు అనుకోండి, మనీ అయితే అడగనీకి వీలు ఉండదు కదా. అందుకని షోల్డర్ నుంచి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ అయితే నేను ఎంతవరకు ఉందో మనకి ఫ్రంట్ అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి. తర్వాత ముందు నెక్ కూడా ఇలాది రౌండ్గా అయితే లేదండి, మనం సెట్ చేసి మార్క్ చేస్తున్నాం. ఇక్కడ 1/2 ఇంచు పైన వదులుకొని అక్కడి నుంచి అయితే ఇలా రౌండ్గా రావాలండి నెక్ అనేది. ఇప్పుడు ఇంతకుముందుకు ఫస్ట్ పెట్టిన బ్లౌజు వీడియో అనేది ఇదేనండి, యాష్ కలర్ బ్లౌజ్ ఫిట్ అంటే మీ కటింగు ఫస్టే పెట్టాను. ఇక్కడ చూడండి 4 హుక్స్ల వరకు పెట్టాలి. ఇది ముందు నెక్ అయితే అంటే కాజాపట్టి హుక్స్ పట్టి దగ్గర నేనైతే ప్రతి బ్లౌజ్ అదే యూజ్ చేస్తానండి. నాకు మనం నేర్చుకుంది అదే విధంగా కాబట్టి మీకు చెప్పేది కూడా అంతే ఉంటుంది. ఇక్కడ కాజాపట్టి హుక్స్ పట్టి నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని తర్వాత అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి ఇది మెయిన్ డాట్ అండి, వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంతే తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోవద్దు. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్ అంతే వెడల్పు. పొడవు వచ్చేసి కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 1.5 ఇంచు వెడల్పు, 1.5 ఇంచు పొడవు వచ్చేసి 1.5 ఇంచు. ఇలా మధ్యానికి ఒక లైన్ వేసుకోవాలి. అయితే ఇక్కడ స్ట్రైట్గా చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఇలా. అలాగే ఇక్కడ 1.5 ఇంచు కింది నుంచి 1.5 ఇంచుకి ఈ డాట్ అనేది వస్తుందండి. కింది నుంచి అంటే ఉక్స్ పట్టి కాజాపట్టి ఉంటుంది కదా, అక్కడ కింది నుంచి అయితే మాత్రమే ఈ 1.5 ఇంచుకి ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టికి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, క్లాత్ అనేది జరగకుండా స్టిఫ్గా ఉండి పట్టుకొని. ఎందుకంటే 3 పీసులు వేసేసాం కదా ఒకేసారి, అందుకని. ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచుకి తీసుకున్నాం కదా, ఒకవేళ మర్చిపోయి కట్ చేశారంటే అంతే సంగతులండి. జాగ్రత్తగా మనము కట్ చేసేటప్పుడు కూడా మొత్తం ఫోకస్ అనేది బ్లౌజ్ మీదనే ఉండాలి. ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి మీకు, ఎందుకంటే ఫస్ట్ గుర్తుండదు కాబట్టి ఇటు అటు మొత్తము ఇట్లా టక్స్ పెట్టుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే ఈ ఫ్రంట్ అనేది వచ్చేసింది. అలాగే మనము షేప్ పట్టీలు అనేది తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మనము బాగాలేకపోయినా, ఫిట్టింగ్ అనేది బాగాలేకపోయినా సరే అండి, మనమైతే సెట్ చేసి కుట్టామంటే వాళ్ళకి ఇంకా మన మీద అంటే బాగా కుడతారు అని చెప్పి
బ్లౌజులు అయితే ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. లేదు వాళ్ళు ఇచ్చిర్రు కదా ఎలాగో మనం అలాగే కుడదాంలే అనుకొని కుట్టామంటే అసలు వాళ్ళకి నచ్చకపోతే ఇవ్వనైతే ఇవ్వరండి బ్లౌజులు అయితే. అందుకని బ్లౌజ్ అడగాలి ఫస్ట్ వచ్చేసి, మీకు ఈ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుందా లేదా ఎలా ఉందని చెప్పి అడిగిన తర్వాత తీసుకొని అది ఫిట్టింగ్ బాగుంటే అలానే కుట్టాలి. లేదు కొంచెం అటు ఇటు ఉందని చెప్తే మనము సెట్ చేసి కుట్టామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాళ్ళ బ్లౌజ్ని బట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్లౌజులు అయితే అలానే వచ్చాయి నాకు. ఈ అమ్మాయిదైతే మా ఊరు అయితే, అమ్మ వాళ్ళది ఊరు, అత్తగారు అయితే వేరే ఊరు కాబట్టి అక్కడ ఈ అమ్మాయి వేసుకున్న బ్లౌజులు చూసి ఇప్పుడు నేను కట్ చేసే టైం అయితే పంపించిందండి. అందుకని చెప్తున్నాను, ఫస్ట్ వచ్చేసి మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ బాగుండాలి. గిరాకీ అనేది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందండి. ఈ వీడియో అయితే అంతేనండి. మెయిన్ దీనికోసమే నేను ఈ వీడియో అనేది తీశాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కటింగ్ కూడా ఎలా ఉందో చెప్పండి మీకు